నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్. ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరేందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రేపు భోగాపురంలో పర్యటించబోతున్న ప్రధాని ఉదయం 10:45 భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి ఒకే కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి మోదీ, చంద్రబాబు వెళ్లబోతున్నారు. అక్కడ 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకబోతున్నారు. ఇక ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలించబోతున్నారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్లబోతున్నారు. ఉదయం 11:30 విమానాశ్రయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగిస్తారు ప్రధాని. ఇక రేపు గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఇది ఏపీకి గేట్ వేగా మారబోతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా స్థలానికి వచ్చేందుకు 5,000 బస్సులు, ఆహారాన్ని సిద్ధం చేశారు అధికారులు. 7,000 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్తో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక భోగాపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు కూడా విధించారు అధికారులు. అటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ దళాలను సైతం రంగంలోకి దింపారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో వీలైనంత వరకు 1వ తేదీన సాధారణ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఇప్పటికే అధికారులందరికీ సూచించారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 1,400 మంది గిరిజన విద్యార్థులతో తింసా నృత్యాన్ని ప్లాన్ చేసింది ఏపీ సర్కార్.